హాయ్! వెల్కమ్ బ్యాక్ ఆర్ఆర్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మనము వంట ఈజీగా చేసుకోవడానికి కావాల్సిన 2 మసాలాలైతే చూపిస్తున్నానండి. ఇది కొబ్బరి మసాలా. నాన్ వెజ్‌లోకైనా, వెజ్‌లోకైనా ఇది ఒక స్పూన్ వేసుకుంటే చాలు. ముందుగా మనం కొబ్బరి, కొంచెం జీడిపప్పు, యాలకులు, కొంచెం బాదం తీసుకొని, కొంచెం లవంగాలు ఒక 7, 8 కొంచెం చెక్క, లవంగాలు తీసుకోవాలండి. ఒక యా బిర్యానీ మసాలాలో ఇవి 2 తీసుకోవాలి. యాలుకను ఇది. ఇవి మొత్తం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. వాటర్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఇవి మొత్తం మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇదిగోండి, మనం ఇలా మెత్తగా పొడిలాగా పట్టుకోవాలి. మనం ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి. మనం పొడిగానే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే మనకు 1 మంత్ అయినా, 2 నెలలైనా మనకు అసలు పాడవదు. మిక్సీలో పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కూరల్లోకి వాడుకోవచ్చు. చాలా మెత్తగా పట్టుకోవాలండి ఇలా. రెండో మసాలా వచ్చేసి అల్లం పేస్ట్ అండి. మనం ముందు శుభ్రంగా అల్లం కడుక్కొని దాని పైనుండే పొట్టు మొత్తం తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకోవాలి. అలాగే చిన్నుల్లిపాయలు కూడా పైనుండే పొట్టు మొత్తం శుభ్రంగా ఉంచుకొని ఇలా తీసుకొని మనం మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని గట్టిగా పట్టుకోవాలండి. అలా పట్టుకుంటే మనకు ఒక 20 రోజులున్నా, ఎన్ని రోజులున్నా మనకు అల్లం పేస్ట్ అయితే పాడవదండి. ఇదిగోండి, ఇలా పట్టి పెట్టుకోవాలి. అల్లం పేస్ట్‌ని గట్టిగా, ఎక్కువ వాటర్ వేయకూడదండి. ఎక్కువ వాటర్ వేస్తే మనకి స్మెల్ అంతా పోతుంది. ఇలా గట్టిగా పట్టి పెట్టుకుంటే మనకు ఒక 10 రోజులు, 20 రోజులైనా ఫ్రెష్ మనం అప్పటికప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి ఎలా ఉంటదో అలా ఉంటదండి. స్మెల్ గానీ, దాని ఫ్లేవర్ గానీ. ఇలా మనం టైం దొరికినప్పుడు ఒక అరగంట ఇలా తయారు చేసి పెట్టుకున్నామంటే మనకు ఒక నెల దాకా మనము అప్పటికప్పుడు చేసుకున్న పొడిలాగా ఉంటాయండి ఈ మసాలా. ఇది కొబ్బరి పేస్ట్. నేను వంటలో చూపిస్తాను చూడండి. కొబ్బరి పేస్ట్ వేస్తున్నానని అది ఇదేనండి. ఇలా ఒకరోజు తయారు చేసి ఈ 2 మసాలాలు నేను ఎప్పుడు తయారు చేసి రెడీగా ఉంచుకుంటానండి. ఎందుకంటే మా పిల్లలకి పొద్దున్నే స్కూల్‌కి వెళ్ళేటప్పుడు హడావిడి లేకుండా వంట చేసుకోవడానికి నాకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఈ 2 మసాలాలైతే నేను ఎప్పుడూ రెడీగా ఉంచుకుంటా ఫ్రిడ్జ్‌లో. మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ఆర్ఆర్ వ్లాగ్స్ 28ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్